నాకు తెలిసిన సంక్రాంతి పండుగ ఏంటంటే, రైతులు తమ పండించినటువంటి పంట చేతికొచ్చే టైం, అలాగే డబ్బులొచ్చే టైం కాబట్టి దీన్ని సంక్రాంతి అంటారు. అందరూ కలిసి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపొచ్చు అని చెప్పి నాకు తెలిసినంత వరకు సంక్రాంతి పండుగ అంటే ఇదే అనుకునేవాడిని నేను. కానీ నిన్న ఒక వీడియో చూసాం. సంక్రాంతి అంటే ఒకరి పండగ అని చెప్పి ఒక వీడియో. ఆ తర్వాత ఈరోజు ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో అన్నిట్లో రాశారు. బెట్టింగ్ అనేది పూర్తిగా నిషేధం. పందాలు కాస్తే వాళ్ళని ఎవరైనా కానీ చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి. కానీ మన దగ్గర ఆ చర్యలు తీసుకునేలా కనపట్ల. పేజీలు ఆర్టికల్స్ జోదాలు విపరీతంగా జరుగుతున్నాయి, కోళ్ళ పందాలు జరుగుతున్నాయి, ఇక క్యారవాన్లో క్యాసినోలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు, ఒక పక్క పందుల పందాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంటే అసలే క్రికెట్ బెట్టింగ్లు అయ్యని ఇయ్యని ఇంకా లేనిపోని ఇబ్బందులతోటి కుటుంబాలు సర్వనాశనం అయిపోతూ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఈ పంట చేతికొచ్చే టైంలో కరెక్ట్గా ఇటువంటి కోళ్ళ పందాలు లేకపోతే జోదాలు ఇటువంటి పందాలు గుండా కుటుంబాలు ఇంకా ఇబ్బంది పడవా? రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు గట్టిగా చర్యలు తీసుకోవట్లేదు? ఇంకా దారుణం ఏంటంటే, ఒక వీడియో నేను చూపించాలని ఉన్నా మనసులో చూపించబుద్ధి కావట్లేదు. ఎందుకంటే నాకున్న రెప్యుటేషన్ పోద్దేమో అనిపించింది. ఎందుకంటే మరీ దిగజారకూడదు ఆ వీడియో చూపించడం నాకు మనస్ఫూర్తిగా ఇష్టం లేదు. కానీ ట్విట్టర్లో చాలా పెద్ద ఎత్తున ఆ వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. రికార్డింగ్ డ్యాన్సుల పేరిట అసభ్యకరమైన చోట తాకుతూ అసలు ఆ వీడియో చూపించలేకపోతున్నాం. ఆ థంబ్నెయిల్లో 2 ఫోటోలు పెట్టిస్తాం. కానీ అటువంటి వీడియోలు ఈరోజు కనీసం ఒక 20 చూసుంటాను నేను. 20. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా అర్థం కావట్లేదు. రికార్డింగ్ డ్యాన్సుల పేరుతోటి అమ్మాయిల్ని గలీజ్గా డ్యాన్సులు వేపిస్తుంటే ఎందుకండి పట్టించుకోవట్లేదు? మళ్ళేమో మీరేమో స్త్రీజాతికి మేమే ముందుంటాము, వాళ్ళని గౌరవపరచము, స్త్రీజాతికి ఏ ఇబ్బంది జరగనీయము, స్త్రీల మానానికి ప్రాణానికి మా ప్రాణం వడ్డేస్తాము. మీ డైలాగులన్నీ ఇట్లాగే ఉంటాయి. ఒకసారి ఆ వీడియో చూపించాలని కూడా నా మనస్ఫూర్తి రావట్లేదు. కానీ పబ్లిక్ మొత్తానికి చేరితే అప్పుడు ఈ ప్రభుత్వం చేసే పనులు ఎలా ఉంటాయి? ఇదే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరుగుంటే రాష్ట్రంలో ఇంకా అసలు భూమిని ఆకాశాన్ని కలిపంత చేసేవాళ్ళు. వీళ్ళ మీడియా కనీసం ఒక 20 రోజులు నడిపేది. అదే ఒక ఉద్యమం చేసినట్టు చేసేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఏకధాటిగా విమర్శలు. ఇంకా ఒకరు ప్రెస్ మీట్ అయిపోతే ఇంకొకరు ప్రెస్ మీట్ అయిపోతే ఇంకొకరు కొరతానే ఉండేవాళ్ళు. ఇంకా సోషల్ మీడియాలో వీళ్ళకి అనుకూలంగా ఉండే యూట్యూబ్ ఛానళ్ళు, వీళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళు పేజెస్ అందరూ ఇంకా నెల రోజులు కొట్టేవాళ్ళు. ఇది పోయిన సంవత్సరం ఇలాగే నగ్నంగా డ్యాన్స్లు వేసుకుంటూ ఇట్లాగే జరుగుతూ ఉంటే అప్పుడు బయట పెట్టాం. అప్పుడు వాళ్ళ మీద ఏం చర్యలు లేవు. మళ్ళీ ఇవన్నీ చూడటానికి వెళ్తుంటే టికెట్ డబ్బులు బయట వసూలు చేసేది. ఈ ఒక రకంగా గ్యాంబ్లింగ్ అనేది ఎలా చేస్తున్నారు చూడండి. మందు, చిందు, పొందు అని చెప్పి అంటూ ఉంటారు చూడండి. అంతకు మించి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. అంతకు మించి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంక్రాంతి పండుగ అంటే కుటుంబ సభ్యులతో జరుపుకోవాలి అనే ఆలోచన దగ్గర నుంచి ఇటువంటి జరుగుతాయి అని చెప్పి నిజంగా యువతను చెడగొడుతున్నారు. పూర్తిగా సంక్రాంతి పండుగ యొక్క ఔన్నత్యాన్ని దెబ్బకొట్టే విధంగా చేస్తూ ఉన్నారు. మాకెళ్ళి అయితే నిజంగా మాకెళ్ళి ఇటువంటి అయితే లేవయా, మేము అందుకు హ్యాపీ. మా ఏరియాలో పందాలు గిందాలు ఏం పెద్దగా ఏం ఉండవు కాబట్టి మా వరకు అయితే మేము హ్యాపీ. కానీ కొన్ని చోట్ల కానీ మా వాళ్ళు కూడా కొంతమంది అక్కడికి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. వెళ్ళేవాళ్ళు చూసేవాళ్ళు వాళ్ళు చెప్తాము, ఒరే వెళ్ళొద్దురా బాబు అని. కానీ అక్కడ జరగకపోతే వీళ్ళు వెళ్ళరు కదా, వీళ్ళు వెళ్ళరు కదా. ఈ పందాల వల్ల కుటుంబాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. క్రికెట్ బెట్టింగ్లని అయ్యని యువత చెడిపోతూ ఉందని మళ్ళీ వీళ్ళే చెబుతారు. మళ్ళీ గ్యాంబ్లింగ్ ప్యాకెట్లు అఫీషియల్గా చేస్తుంటారు. ఆడే అంత పేపర్లు ఈనాడు ఆంధ్రజ్యోతిలో, అసలు ఆంధ్రజ్యోతిలో అయితే అంటే కోటి అని చెప్పి పెద్ద పెద్ద ఆర్టికల్స్తో రాశారు. ఏమనాలా? ఆడవాళ్ళకి తీసుకొచ్చి అక్కడ డ్యాన్సులు వేయించుకుంటూ అది ఎక్కడ పడితే అక్కడ తాకుతూ ఎక్కడ పడితే అక్కడ ఏదో చేస్తూ భయంకరంగా ఉన్నాయి. ఆ వీడియోలు చూస్తున్న కొన్ని అయితే మాత్రం నిజంగా కొద్దిగా ఇంకా చెప్పలేములే మాటలతోటి కూడా.